ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలుగులో 2,000 కోట్ల సినిమాలు బాహుబలి 2, కల్కి ఉన్నాయి. 1-2 రోజుల్లో పుష్ప 2 కూడా ఈ జాబితాలో చేరబోతోంది. కన్నడలో KGF 2 ఉంటే తమకి ఒక్క మూవీ కూడా లేదన్న ఫీలింగ్ లో తంబీలున్నారు. ఆ లోటుని తీర్చేయడానికి ఒక్కరొస్తున్నారు. ఈ మార్క్ చేరడానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూసేద్దామా? 1000 కోట్ల మార్క్ కి 2.0 300 కోట్ల దూరంలో ఆగిపోయింది. రోబో తర్వాత వరుస ఫెయిల్యూర్స్ లో పడిపోయిన రజనీకాంత్ జైలర్ తో హిట్ టాక్ తెచ్చుకున్న వరల్డ్ వైడ్ గా 606 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. 2.0 6 క్రితమే డివైడ్ టాక్ తో 723 కోట్లు కలెక్ట్ చేసింది. రోబోలా హిట్ టాక్ వస్తే అప్పట్లోనే 1000 కోట్లు దాటేది. తంబీలను 1000 కోట్ల మార్క్ చాలా కాలంగా ఊరిస్తోంది. ఏ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందో ఆసక్తిగా మారింది. ఈ రికార్డు చేరడానికి రజనీకాంత్, విజయ్ కి ఛాన్స్ ఉన్నా సూపర్ స్టార్ కే ఈ అవకాశాలు ఎక్కువ. 400 కోట్ల వరకు కలెక్ట్ చేసే సత్తా ఉన్నా విజయ్ ని లియోతో 600 కోట్లకు తీసుకెళ్లాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. హిట్స్ లేని కమల్ హాసన్ కి విక్రమ్ తో ఏకంగా 414 కోట్లు తీసుకొచ్చాడు లోకేష్. ప్రెజెంట్ ఈ క్రేజీ డైరెక్టర్ టాప్ హీరో రజనీకాంత్ తో కూలీ తీయడంతో 1000 కోట్ల ఆశలన్నీ ఈ సినిమా పైనే. 2.0తో 700 కోట్లు, జైలర్ తో 600 కోట్ల మార్క్ దాటిన రజనీని 1000 కోట్ల దాకా తీసుకెళ్తాడన్న నమ్మకంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్లాప్ టాక్ వచ్చిన లియోకి 600 కోట్లు రాగాలేనిది కూలీ హిట్ అయితే 1000 కోట్ల మార్క్ దాటేస్తుందేమో చూడాలి మరి. కూలీ తొలి 1000 కోట్ల తమిళ సినిమా కావడానికి లోకేష్ కనగరాజ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అన్ని ఏరియాస్ ని కవర్ చేయడానికి కన్నడ నుంచి సుదీప్ ని తీసుకున్నాడు. నాగార్జున విలనిజంతో టాలీవుడ్ ని, లేటెస్ట్ గా ఆమిర్ ఖాన్ తో బాలీవుడ్ ని కవర్ చేస్తున్నాడు. షూటింగ్ ప్రెజెంట్ జైపూర్ లో జరుగుతోంది. రజనీ, అమీర్ పాల్గొనగా సీన్స్ తీస్తున్నాడు లోకేష్. అమీర్ కి ఈ మధ్య కాలంలో సరైన సినిమా పడలేదు గానీ లేదంటే బాలీవుడ్ ని దున్నేస్తాడు. కూలీ కథ ఎలా ఉన్నా ప్యాడింగ్ తో అన్ని ఏరియాస్ ని కవర్ చేస్తూ 1000 కోట్ల సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు లోకేష్. పార్టీ లేదా పుష్ప? 3 ఏళ్ల క్రితం పుష్పలోని ఈ డైలాగ్ ఇప్పటికీ పాపులరే. ఇక పుష్ప 2లోని పార్టీ ఉంది పుష్ప డైలాగ్ కూడా జనాల్లోకి వెళ్లిపోయింది. సినిమా రిలీజ్ తర్వాత డైలాగ్ మారిపోయింది. పార్టీ అయిపోయింది పుష్ప అనాలేమో, ఎందుకంటే చిత్ర యూనిట్ సైలెంట్ గా పార్టీ చేసేసుకుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య ఏ పెద్ద సినిమా హిట్ అయినా సక్సెస్ ను యూనిట్ సమక్షంలో చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ అనే కాదు, అందరూ సైలెంట్ గా పార్టీ చేసేసుకుంటున్నారు. పుష్ప 2 రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఆ మధ్య సింపుల్ గా సక్సెస్ మీట్ పెట్టిన చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. దర్శక నిర్మాతలు అల్లు అర్జున్, సినిమాటోగ్రఫర్ కుబా, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, శ్రీలీల, చంద్రబోస్ మరికొందరు కలిసి ప్రైవేట్ పార్టీ చేసుకున్నారు. అయితే ఇందులో శ్రీవల్లి, రష్మిక కనిపించలేదు. ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ వరకే జనాల మధ్యలో జరుగుతోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ మాత్రం చిత్ర యూనిట్ కు పర్సనల్ అయిపోయింది. ఫ్యాన్స్ తో సంబంధం లేదు. సలార్, కల్కి హిట్ తర్వాత పబ్లిక్ లోకి ప్రభాస్ రాలేదు. సక్సెస్ సంతోషాన్ని సొంత వాళ్లతో ఎంజాయ్ చేయడం డార్లింగ్ కు అలవాటైపోయింది. అభిమానుల అత్యుత్సాహంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. హిట్ తర్వాత సక్సెస్ మీట్ ను ఫ్యాన్స్ మధ్యలో పెడతారనుకుంటే ఆ ఊసే లేదు. మంచి వసూళ్లు రాబట్టడంతో ప్రైవేట్ గా సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేశాడు తారక్. ఈ కార్యక్రమానికి రాజమౌళి కూడా హాజరయ్యాడు. కీర్తి సురేష్ డెబ్యూ హిందీ మూవీ బేబీ జాన్ షూటింగ్ మొదలు కాకుండానే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ ఇచ్చింది. తీరా రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి కీర్తి సురేష్ కనిపించలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఈవెంట్ కీర్తి లేకుండానే జరిగిపోయింది. ఈ నెల 12న కీర్తి సురేష్ చిరకాల ప్రియుడు యాంటోనీని పెళ్లాడుతుంది. కీర్తి సురేష్ తొలి హిందీ మూవీ బేబీ జాన్ డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. 11, 12న గోవాలో పెళ్లి. ఈ లెక్కన పెళ్లి పనులు, బేబీ జాన్ ప్రమోషన్ ఒకేసారి వచ్చాయి. ఆల్రెడీ గోవా చేరుకున్న కీర్తి బేబీ జాన్ ప్రమోషన్ కి దూరమైంది. కీర్తి సురేష్ తెలుగు సినిమాలు చేయకపోయినా 2 తమిళ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఆల్రెడీ తమిళ చిత్రం రివాల్వర్ రీటా టీజర్ ని రిలీజ్ చేశారు. మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకోని సిచ్యువేషన్స్ లో తుపాకీ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, రివాల్వర్ రీటాగా ఎందుకు మారిందో చూడాలి. కె చంద్రు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. బేబీ జాన్ సెట్స్ పైకి రాకుండానే ఆటోలో హీరో వరుణ్ ధావన్ తో కీర్తి కలిసి తిరిగి సినిమాకు ప్రమోషన్ ఇచ్చింది. సినిమా 25న థియేటర్స్ లోకి వస్తోంది. పెళ్లి కారణంగా ట్రైలర్ ఈవెంట్ లో కనిపించలేకపోయిన కీర్తి రిలీజ్ కి 4-5 రోజుల ముందు ప్రమోషన్స్ లో బిజీ కానుంది. పెళ్లి పెళ్లే, ప్రమోషనే అంటూ ప్రొఫెషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ డెబ్యూ హిందీ ఛాన్స్ ని యూజ్ చేసుకోనుంది కీర్తి. ట్రైలర్ ఈవెంట్ కి కీర్తి రాకపోవడం మరో హీరోయిన్ వామికాకు కలిసొచ్చింది. స్టేజ్ మీద హడావిడి చేస్తూ అందరి ఫోకస్ లో పడింది. మిస్ కర్ణాటక శ్రీనిధి శెట్టిని ప్రశాంత్ నీల్ KGF తో వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇందులో చిన్న పాత్రే కావడంతో గుర్తింపు దక్కలేదని సరిపెట్టుకున్నా KGF 2లో ఇంపార్టెంట్ రోలే పడింది. KGF తో రాని గుర్తింపు KGF 2తో వచ్చినా
దాదాపు 2 ఏళ్ల పాటు మరో మూవీ సైన్ చేయలేదు. ఎట్టకేలకి ఈ అమ్మడిని తెలుగు ఇండస్ట్రీ ఆదుకొని 2 ఆఫర్స్ ఇచ్చింది. కేజీఎఫ్ 2 సెట్స్ పై ఉండగానే శ్రీనిధి శెట్టి విక్రమ్ కోబ్రాలో ఛాన్స్ అందుకుంది. సినిమా డిజాస్టర్ కావడంతో శ్రీనిధి ఇందులో ఉన్న సంగతే చాలా మందికి తెలియదు. కేజీఎఫ్ 2 పాన్ ఇండియా హిట్ అయిన కన్నడ ఇండస్ట్రీ శ్రీనిధిని పట్టించుకోలేదు. ఎటకేలకు తెలుసు కథతో ఛాన్స్ అందుకోవడంతో పాటు తెలుగులోకి అడుగుపెట్టింది. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ్ కోనా మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి శెట్టి, రాశి ఖన్నా, సిద్ధుతో రొమాన్స్ చేస్తున్నారు. తెలుసు కదా సెట్స్ పై ఉండగానే హిట్ 3లో నానితో జతకట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ సీక్రెట్ గా ఉంచిన హీరో హీరోయిన్లపై తీస్తున్న సీన్ ను సెల్లో బంధించి నెట్లో వదిలేశారు. కేజీఎఫ్ 2 తర్వాత ఎవరూ పట్టించుకోకపోయినా తెలుగులో యంగ్ హీరోలు మాత్రం శ్రీనిధికి ఆఫర్స్ ఇచ్చి ఆదుకున్నారు. ఏదో ఒక కాంట్రవర్సీ లేదంటే ఎఫ్ఐఆర్ లేనిదే సిద్ధార్థ్కి నిద్ర పట్టదంటున్నారు అల్లు ఫ్యాన్స్. నిన్నటి వరకు పవన్ బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడిస్తే ప్రెజెంట్ ఇది యూటర్న్ తీసుకొని సిద్ధార్థ్ బన్నీ అభిమానుల మధ్య మాటల యుద్ధంకి దారితీస్తోంది. నేను సైతం అంటూ రాజేంద్ర ప్రసాద్ కూడా పుష్పపై పెదవి విరిచారు. పుష్ప 2 పాట్నా ఈవెంట్ కి వచ్చిన జనాలపై సిద్ధు చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగితే జనం తండోపతండాలుగా వచ్చి వేడుకను సక్సెస్ చేశారు. తెలుగు సినిమాకి ఇంత క్రేజా అంటూ పెద్ద చర్చే జరిగింది. సిద్ధు నటించిన మిస్ యూ నవంబర్ 29న రిలీజ్ కావాల్సి ఉండగా చెన్నైలో వరదల కారణంగా డిసెంబర్ 13th కి వాయిదా పడింది. సినిమా ప్రమోషన్ లో పుష్ప 2 పాట్నా ఈవెంట్ టాపిక్ వచ్చింది. దీనికి సిద్ధు ఇచ్చిన సెటైరికల్ ఆన్సర్ పుష్పరాజ్ ఆగ్రహానికి గురైంది. ఈవెంట్స్ కి జనాలు రావడం పెద్ద విషయమే కాదని సిద్ధార్థ్ తేల్చేశాడు. జనాల్ని సమీకరించడం పెద్ద విషయమేమీ కాదని, బిర్యానీ క్వార్టర్ సీసా ఇస్తే పొలిటికల్ మీటింగ్స్ కి జనాలు రావటం మనం విన్నామని, ఇలా జనాలు వచ్చినంత మాత్రాన నాయకులు గెలుస్తున్నారా? ఇండియాలో జనాలు రావడం చిన్న విషయం. జేసీబీ వర్క్ జరిగినా జనాలు గుమికూడతారన్న సిద్ధార్థ మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాయి. ఎర్రచందనం స్మగ్లర్ కథతో రూపొందిన పుష్పపై సెలబ్రిటీస్ ట్రోలింగ్ చేయడం విశేషం. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో పుష్పపై ఇండైరెక్ట్ గా కామెంట్ చేయగా, లేటెస్ట్ గా ఓ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హీరోస్ అంటే మీనింగ్ మారిపోయిందని, దొంగను హీరోగా చూపించారంటూ విమర్శించాడు. దీనికి సోషల్ మీడియా వేదికగా పుష్ప ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ దిగుతున్నారు. పుష్ప 2 పై సెలబ్రిటీస్ ఎన్ని రకాల విమర్శలు కురిపించినా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. వీక్ డేస్ లోనూ హిందీలో 45 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చిన పుష్ప 2 900 కోట్ల మార్క్ దాటేసింది. ఓ శాపం జాన్వీ కపూర్ని వెంటాడుతోంది. 6 ఏళ్ల తర్వాత హిట్ వచ్చిందన్న సంతోషం ఆవిరైపోయింది. రాక సక్సెస్ వచ్చిందనుకుంటే ఈ అమ్మడి కెరియర్ కి ఏమాత్రం యూజ్ కాలేదు. బాగా కష్టపడి నటించిన సినిమాలేమో హిట్ కావడం లేదు. ఇంతకీ జాన్వీ కపూర్ ఫేస్ చేస్తున్న విచిత్రమైన ప్రాబ్లం ఏంటో చూసేద్దామా? జాన్వీ కపూర్ 2018లో దడక్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హిట్ చూడ్డానికి 6 ఏళ్లు పట్టింది. దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టిందనుకుంటే ఈ సక్సెస్ జాన్వీ కపూర్ కు ఏ మాత్రం యూజ్ కాలేదు కదా. జాన్వీ రోల్ విమర్శలు ఫేస్ చేసింది. చిన్న రోల్ పోషించినా గుర్తుండిపోయేట్టు ఉండాలి. దేవరలో జాన్వీ కపూర్ది చిన్న పాత్రే అయినా ఎక్కువ విమర్శలు కొని తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ లో అసలు కనిపించకుండా సెకండ్ హాఫ్ లో వచ్చిన జాన్వీ రోలే బోర్ కొట్టించింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఒక పాట తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. స్కిన్ షో కోసమే ఈ అమ్మడిని తీసుకున్నారు అనిపిస్తోంది. జాన్వీ కపూర్ కెరియర్ విచిత్రంగా సాగుతోంది. పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సినిమాలు ఆడవు. యాక్టింగ్ కు స్కోప్ లేని చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతోంది. ఆ మధ్య వచ్చిన ఉల్జా, గుడ్ లక్ జెర్రీ, గుంజన్ సక్సేనా, మిలీ సినిమాలో నటిగా నిరూపించుకున్న ఇవన్నీ ఫ్లాప్ కావడంతో గుర్తింపు దక్కలేదు. చిన్న సినిమాలతో ఓటీటీకే పరిమితమైన జాన్వీ కపూర్ కు టాలీవుడ్ స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. దేవరలో ఎన్టీఆర్తో జతకట్టడం ఆలస్యం, స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. తెలుగులో తొలి సినిమా రిలీజ్ కాకుండానే బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్తో ఛాన్స్ అందుకుంది. నటిగా దేవర మైనస్ అయినా రామ్ చరణ్ మూవీ ప్లస్ అవుతుందేమో చూడాలి మరి. జాన్వీ కపూర్ ఆఫ్ స్క్రీన్ లో స్కిన్ షో ఎఫెక్ట్ దేవరలో తంగా రోల్ పై పడింది. రియల్ లైఫ్ లో అరకుర డ్రెస్సులతో కనిపించే జాన్వీ విచ్చలవిడిగా గ్లామర్ షూట్స్ చేసేసింది. దీంతో ఈ అమ్మడిపై హీరోయిన్ ముద్ర కంటే బోల్డ్ బ్యూటీ ముద్ర ఎక్కువగా పడింది. ఇదే దృష్టిలో పెట్టుకుని కొరటాల తంగా రోల్ ను సృష్టించాడేమో అనిపిస్తోంది. సినిమా వాళ్ళు ఎన్ని వేషాలేసినా హిట్ కోసమే. దీనికోసం వెయిట్ తగ్గుతారు, పెరుగుతారు, అవసరమైతే గుర్తు పట్టలేనంతగా మారిపోతారు. ఇలా ఎన్ని చేసినా ఓ సీనియర్ హీరోకి హిట్ రావడం లేదు. మరోసారి తనని తాను మార్చేసుకొని కొత్తగా కనిపిస్తున్న ఆ హీరో ఎవరో చూసేద్దామా? మనకున్న అతి కొద్ది మంది విలక్షణ నటుల్లో చియాన్ ఒకడు.
ఆయన కష్టం మేక్ ఓవర్లో కనిపిస్తుంది. ఎంత కష్టపడినా సక్సెస్ దక్కడం లేదు. 2005లో వచ్చిన అపరిచితుడు తర్వాత తెలుగులో సరైన సక్సెస్ దక్కలేదు. చాలా కాలానికి తమిళంలో పొనియన్ సెల్వన్తో హిట్ వచ్చింది అనుకుంటే ఈ సక్సెస్ క్రెడిట్ మణిరత్నం కార్తీకే దక్కింది. అందులోనూ విక్రమ్ కనిపించేది తక్కువే. సినిమా మొదట్లో, మధ్యలో ఒకసారి, చివర్లో మరోసారి కనిపించాడు. సినిమా కథ అంతా కార్తీ మీద నడవడంతో పిఎస్ సిరీస్ విక్రమ్ కు పెద్దగా తెచ్చిన ఐడెంటిటీ ఏమీ లేదు. పొనియన్ సెల్వన్ ముందు రిలీజ్ అయిన కోబ్రాలో చియాన్ గెటప్స్ బాగున్న సినిమాను సాగదీసి వదిలిపెట్టడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అపరిచితుడు, సామి, శివపుత్రుడు మాదిరి విక్రమ్ తన మార్క్ సినిమా అనిపించుకోలేకపోతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తంగ్లాన్ ఫ్లాప్ అయింది. ఈసారి వీరా ధీరా శూరన్తో వస్తున్నాడు. దుషారా విజయన్ హీరోయిన్, అరుణ్ కుమార్ దర్శకుడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో కూతుర్ని జాగ్రత్తగా కాపాడుకునే తండ్రిగా విక్రమ్ కనిపించాడు. సినిమాను జనవరిలో రిలీజ్ చేస్తున్నారు.